ఇంకా మాట పోదు కోట ప్లీజ్ వాటర్ ప్లీజా కోట ప్లీజ్ ప్లీజ్ అంటే మిగిలితే పొద్దుగా తాత కదా పొద్దుగా మిగిల్చుకుంటారా పొద్దునకి పొద్దుగా మరి ఆ ధూమపానం చదువు మద్యపానం ఆరోగ్యానికి హానికరం కదా మరి మీకు ఏమైనా అయితే ఏమవుద్ది వాంతి అవుద్ది వాంతి అవుద్ది నాకు వాంతి ఎక్కువ అయితే వాంతులు అవుతాయి అంటున్నా నాకు నీ అమ్మాయి కాదు కదా అమ్మాయికి వాంతులు అవుతాయి అబ్బాయి ఆ వాంతులు కాదు తాగింది ఎక్కువైతే వాంతులు అవుతాయండి అంటారా అచ్చా అట్లా అంటారా ఇప్పుడు మిమ్మల్ని ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటే చేసుకుంటారా ఆలోచించండి అలాగే కొంచెం చేసుకుంటారా అమ్మాయి చేసుకోవాలి కదా అంటే అమ్మాయి జస్ట్ చెప్పింది చేసుకుంటాను కాదు ఓకే ఓకే కంగారు వద్దు మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలి రీజన్ ఏంటి లవ్ ఫెయిల్యూరా లేకపోతే ఏంటి నా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయింది ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఆస్ట్రేలియా వెళ్తుంది విదేశం కదా అంటే అమ్మాయి ఆస్ట్రేలియా జాబ్ చేస్తుంది చనిపోయింది మరి ఎట్లా 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 జరిగింది నీ మానప్పుడు జీవమాత పని లేదా ఇంకేం పని చేయగలవు అలా అన్నారా అంటే అది చెప్పినప్పుడు అది చెప్పి చచ్చిపోయారా అర్థం కాదు మరి మీరు నెక్స్ట్ వేరే అమ్మాయిని ప్రేమించడం కానీ వేరే వాళ్ళు మీ మీద ప్రేమ పుట్టలే ఇంకా పుట్ల మీకు ప్రేమ పుట్టాలంటే అసలు ఎలా ఉన్నారు ఏంటి ప్రేమ పుట్టాలంటే అంటే మీరు రాగానే మీ అమ్మగారికి ఇష్టం ఉండాలా సరే మీకు పెళ్లి చూపులు జరిగాయి ఎప్పుడైనా పెళ్లి చూపుల్లో మీరు అమ్మాయిని అడిగి ఒక 5 క్వశ్చన్లు ఏంటి చెప్తా చెప్పండి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే ఏం చేస్తావు ఎంత ఉంటే అంత తాగుతారు అది కాదు నీకు ఆస్తి ఎంత ఉన్నా అయిందా బాగా అయిందా వాడికి ఆల్రెడీ 2-3 పెళ్లిళ్ళు అయినాయి అందుకే అయితే ఎంత ఉంటే అంత అంతే అంతే అది రేపు మీ భార్య నువ్వు డైరీ చెప్పు కన్విన్స్ అయిపోతా సమంత తెలుసా సమంత రావాలి కదా నాగ చైతన్య గారు కదా మీ వల్లే బ్రేకప్ అయింది వాళ్ళిద్దరికి అందుకే అనుకుంటున్నా నేను కూడా అబ్బా నా ఫేస్ బాగుండదు కదా మీరు ఎవరైనా చూసి హీరోలో ఉన్నారని చెప్పారు ఎవరైనా చాలా మంది చెప్పారు ఫేస్ కట్ హీరోలో ఉంది మహేష్ బాబులో ఉంది మీరు చెప్పండి ఎట్లా ఉన్నాను సూపర్ మహేష్ బాబులో ఉన్నారు కాస్త కొంచెం రంగెత్తే అంతే రంగే ఉంది వేస్తే కలర్ వేస్తే అయిపోద్ది రంగేస్తే అయిపోద్ది అదే అయ్యో ఒకటి చెప్తాను వెనకొచ్చి చెప్పచ్చు ఇదిగో ఈ రాయలసీమ చిత్తూరు కడప కర్నూలు పొడిసే ఒక్కడనే వస్తా ఎందుకు ఎవరు లేరా ఇంట్లో ఎలా వెళ్తారు ఫ్లైట్ లో వెళ్తారా ట్రైన్ లో వెళ్తారా ఎట్లా వెళ్తారు నాకు ఈ టార్చర్ ఏంట్రా చెప్తాను సింహారెడ్డి విజయ్ దేవరకొండ గారు తెలుసా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ నిజంగానే బయటికి వెళ్తున్నారా సమంత కదా సంబంధం కదండి రష్మిక మందన్న రష్మిక లవరు నా బాగా ఇష్టం అని లవ్ చేసిన సమంత లవ్ చేయలే సమంత గారా లవ్ చేయలే ఎట్లా లవ్ చేసారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా జరిగింది మీకు సమంత గారు అంటే నేను లవ్ చేసిన లవ్ చేయలేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అదే అండి ఫస్ట్ టైం ఆమెను ఎక్కడ చూసారు అది మన నాగేంద్ర ఏం మాయ చేసావి ఎంతమంది ముందు ఆ పాట ఒకసారి పాడతారా ఒక పాట పాడతాను ఓకే ఒకటి ఇంకా చాలు స్కూల్ మూడు రంగుల జెండా
పుష్ప ఎక్స్క్యూజ్ మీ పుష్ప మూవీ సెకండ్ వస్తుంది కదా. పుష్ప 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 పుష్ప. అలా లుక్ స్టే చేయకండి సార్ ప్లీజ్ సార్. అయితే ఇంకో పాట స్టెప్ చేస్తారు ఒకసారి ఇట్లా కాలు మీద కాలు పెట్టి అదేండి ఒకసారి ట్రై చేయండి. అక్కడ దాకా వెళ్ళవద్దు ఇక్కడ దాకా. డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ అవుతుందా? ఓకే. మ్యూజిక్ ఏదో ఒకటా 1 minute. ఓకే నాకు 3 వస్తే ఇదిగో సంతూర్ లక్ష్మీబాబు వద్దు ఇది పెట్టు. అది ఉంది కదా అదే పుష్ప పుష్ప పుష్ప. తమ్ముడు పాడబెట్టు. పెడుతున్నారు. అది కాలు మీద కాలే స్టెప్ వేయాలి మరి. మరి కాలేస్తారు మరి మీరు ఉన్నారు కదా. నా కాలు మీద కాలేసుకున్నా. ఎందుకు వేసుకున్నారని? ఓకే ఎందుకు వేసుకున్నారు తీయండి. మీకు పింఛన్ వస్తుందా? పింఛనా? ఒంటరి మహిళ పింఛన్. ఇప్పుడు ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటే ఒంటరి మహిళ పింఛన్ ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ మీకేమైనా ఒంటరి మహిళ పింఛన్ అట్లాంటివి ఏమైనా వస్తాయా? అంటే మీరు ఒంటరిగా ఉంటారు కదా. ఒంటరిగా ఉంటా. ఒంటిగా ఉంటారా? అంటే ఒంటరిగా ఉంటా ఒంటిగా ఉంటా. ఓకే సమంత చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారా? చెప్తామా? చెప్పండి. సమంత తప్పు చేసినావు. నా చేత నన్ను కాదు నా చేత వదిలేసి తప్పు చేసినావు. అది ఆమె కూడా తెలుసు. మీరు కొత్తగా చెప్పండి. మీరు చెప్పుకోండి అయితే ఇంకా. ఓకే మీరే చెప్పండి. ఓకే స్టడీ ఓకేనా? స్టడీ కూడా చెప్పండి. తప్పు చేశారు సమంత గారు చెప్పండి. సమంత గారు సార్ మేడం సార్ కాదు. అయ్యో నేను అనబోసాడు సెక్యూరిటీ సూపర్వైజరు అడిగి చూపించమంటావా? వద్దండి చూపిస్తా. అది లోపల ఉంది. ఓకే లోపల అట్లా ఉంటుంది బయట రాదు. ఓకే చెప్పండి. సమంత గారు చెప్పండి. అనబోసాడు అంటే నాకు వాల్యూ ఎక్కువ. సో విల్ యు సే ఇన్ ఇంగ్లీష్? ఓకే క్యారీ ఆన్. ఓకే యాక్చువల్లీ సమంత మేడం యాక్చువల్లీ వాటేస్తే సౌండ్ చేయొద్దు కంఠం కోసేస్తా. ఓకే కొయ్యొద్దు కానీ చెప్పండి ఇంగ్లీష్ లో. అబ్బా ఏమి చెప్పినావే. ఓకే అయితే ఎస్ ఇంగ్లీష్ లో. రెడీయా? రెడీ ఎప్పుడో రెడీ. సీతం గారికి యాక్చువల్గా నేను చాలా అన్నపూర్ణలో నేను చాలా కష్టపడానండి. ఒకటి వచ్చిన నెల్లూరు నుంచి అన్నపూర్ణ నాకు ఎంతో అన్నం పెట్టింది. అన్నపూర్ణమ్మ అంటే నాగేశ్వర గారు మా తాత వాళ్ళ అమ్మమ్మ అనుకోండి చెప్తానండి. కానీ వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారండి చాలామందికి. ఆ రోజుల్లో 2002 చెప్తున్నా పొట్టలా ఇప్పుడు. అయితే ఇప్పేనండి ఒక మాట చెప్తానండి. మీకు తెలియదండి సమంత గారు మీరు కేరళ మీది. మీకు నాగార్జున గారు గురించి తెలియదండి. ఆయనతో హెల్ప్ చేస్తారు. ఆయన యాక్చువల్గా మీరు జిమ్ చేసేవాళ్ళు. ఫస్ట్ జిమ్ చేసేవాళ్ళు నాగచైతన్యకి ఏదో పరిచయం అయింది, పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా ఉండొచ్చు కదండి. ఇట్లాగా బద్మాష్గా మన తెలంగాణ వాళ్ళ విజయ దేవరకొండ లైన్లో పెట్టుకొని ఇట్లా ఎందుకు వేస్ట్ చేసుకున్నానండి. విజయ దేవరకొండ తప్పు మాటలా. మీరు తప్పు చేస్తారండి. ఆయన తప్పు కాదు, అది మీరు తప్పు చేశారు. విజయ దేవరకొండ తప్పు చేయట్లే. ఆయన నాకు బాగా ఇష్టం. నాకు ఆయన అర్జున్ రెడ్డి సినిమా బాగా ఇష్టం నాకు. కానీ మీరు తప్పు చేశారు. ఒకటి ఇది ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే. రెండు తెలుగే కదా. ఇదేమో పెద్ద మహారాష్ట్రం కదా.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, నేపాల్, మధ్యప్రదేశ్ కాదు కదా చూడు, అది కాదండి. చూడమన్నారు మనకు కాదంటున్నారు. సమంత గారు మీరు నీ మీద నాకు కోపం లేదండి, ఎందుకంటే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో నేను ఎన్నో సార్లు 2001 వచ్చినప్పుడు మా అమ్మ నేను అందరూ కలిసి అన్నం తిన్నాం, హ్యాపీగా బతికినాం. అన్నం తిన్నాం అంటే పని చేసి తిన్నాం. కానీ ఆయన తప్పడకండి, నా చేత మంచివాడండి, ఒకసారి ఆలోచించండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ మీడియా అని చెప్పండి ప్లీజ్. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ మీడియా ఛానల్. పడతారయ్యా, ఎడ పడతాం. థ్యాంక్ యూ.